భారీ అంచనాల మధ్య బ్రహ్మోత్సవం విడుదలైంది. ఎన్నో ఆశలతో థియేటర్లకు వెళ్లిన మహేష్ బాబు అభిమానులు నీరసంగా ఇంటిదారి పడుతున్నారు. సినిమా ఫ్లాప్ అన్నది అందరి మాట. ఇంతమంది భారీ తారాగణం, భారీ బడ్జెట్, కలర్ఫుల్ సెట్లు, అన్నిటికీ మించి సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇన్ని హంగులు వనరులు ఉన్నా కూడా శ్రీకాంత్ అడ్డాల ఓ మంచి సినిమా తీయటంలో ఘోరాతి ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. నిజానికి ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణాలేంటి? తెర వెనక ఏం జరిగింది? ఆ విషయాల్ని ఓసారి ఆరా తీస్తే ఈ నిజాలు బయటపడ్డాయి. శ్రీకాంత్ అడ్డాల కథేమీ అనుకోలేదట. బౌండెడ్ స్క్రిప్ట్ తో మహేష్ బాబు దగ్గరికి వెళ్లలేదట. మహేష్ ని, నమ్రతని కూర్చోబెట్టి 10 నిమిషాల్లో కథ నెరేట్ చేసేసాడట. కుటుంబ అనుబంధాలు అనే కాన్సెప్ట్ నచ్చి శ్రీకాంత్ పై నమ్మకంతో ఈ సినిమాని మహేష్ ఒప్పుకున్నాడని తెలుస్తోంది. షూటింగ్ మొదలై ఫస్ట్ హాఫ్ అయ్యేంత వరకు సెకండ్ హాఫ్ లో ఏముంటుందో, దర్శకుడు ఏం తీస్తాడో కూడా టీమ్ కి తెలియదట. ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత మళ్ళీ పరుచూరి బ్రదర్స్ ని సహాయం అడిగి సెకండ్ హాఫ్ రాసుకున్నాడట. సీన్లు మరీ సుదీర్ఘంగా సాగాయన్న ఫీలింగ్ జనాలకి వచ్చేసింది. ఇంతింత లెంతి సన్నివేశాలు వద్దని మహేష్ బాబు ముందు నుంచి చెప్తూనే ఉన్నాడని, అయితే శ్రీకాంత్ అడ్డాల పట్టించుకోలేదన్న టాక్ వినిపిస్తోంది. రషెస్ చూస్తే 4 గంటల సినిమా వచ్చిందట. అది చూసే మహేష్ బాబు షేక్ అయిపోయాడట. ఆ సినిమాని కుదించి 2.5 గంటలకు తీసుకురావడానికి చిత్ర బృందం ఆపసోపాలు పడింది. ఈ సినిమాలో అక్కడక్కడ కంటిన్యూటీ సీన్లు మిస్ అవ్వడానికి కారణం అదే. సినిమా ఫ్లాప్ అని తెలిసిన తర్వాత మరో 12 నిమిషాల సినిమాని ట్రిమ్ చేశారు. దాంతో ఈ సినిమా మరింత అతుకుల బొంతలా తయారైంది. సమంత క్యారెక్టర్ బాగున్నా సమంత గ్లామర్ బాగా డల్ అయిపోయింది. సమంతని చూడలేకపోయామని అంటున్నారు జనాలు. అసలు సమంతని ఎంచుకోవడం చిత్ర బృందంలో ఏ ఒక్కరికి ఇష్టం లేదట. కానీ శ్రీకాంత్ అడ్డాల పట్టుబట్టి మరి ఈ సినిమాలోకి సమంతని లాక్కొచ్చాడని టాక్. సగం సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్లు వేసి తీసేశారు. ఆ సెట్లు కలర్ఫుల్ గా ఉన్నా సినిమాకి అతకలేదు. ఏదో నాటకం చూస్తున్న ఫీలింగ్ అనిపించింది. దాంతో ఎవ్వరూ కనెక్ట్ కాలేకపోయారు. జనాలు సినిమాకి వెళ్లేదే వినోదం కోసం. అదెక్కడా ఈ సినిమాలో కనిపించదు. టీవీ సీరియల్ తీత దానికి తగిన రాతతో పరమ బోరు కొట్టించాడు శ్రీకాంత్ అడ్డాల. ఎమోషన్ సీన్స్ రాసుకున్నా కథలో కంటెంట్ లో బలం లేకపోవడంతో ఆ సన్నివేశాలన్నీ తేలిపోయాయి. కొన్ని సంభాషణలు బాగున్నట్టే అనిపించినా అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇంత ఇంటలెక్చువల్ సంభాషణలు ఈ సినిమాకి సెట్ కావు. ఇక కాస్టింగ్ విషయానికి వస్తే ఈ సినిమాలో బోలెడంత మంది ఆర్టిస్టులు ఉన్నారు. అసలు ఎవరికి ఎవరు ఏమవుతారో అర్థమైతే గొప్పే. ఇలా ఒకటా రెండా కర్ణుడి చావుకి కారణాల్లా బ్రహ్మోత్సవం డిజాస్టర్ కి అన్నే రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని అనుకుని ఏం లాభం? స్క్రిప్ట్ దశలోనే జాగ్రత్త పడితే మహేష్ కి, అలాగే మహేష్ అభిమానులకి ఈ అవమానం తప్పేది.